పార్టీ అధికారంకు ముందు లేకపోతే ఎలక్షన్కి ముందు మేనిఫెస్టో తీసేస్తానంటారు. కానీ మీరు వెళ్ళి ఎప్పుడు చూడండి, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేసినటువంటి పథకాలు ఉంటుంది. ఈయన కాదు లేదు అని చెప్పి ఎప్పుడు కూడా ప్రజల్ని పరాయనందన చేస్తూనే ఇంతకాలం కాలం గడిపొచ్చారు. పరాయనందనం మహాపాపం ఒకటి. రెండోది, ఈయన మీరు అందరికీ ఎందుకంటే పేదవాడిని దృష్టిలో పెట్టుకుని వెళ్తాం. మాట్లాడితే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నేను పేదవాడిని నేను చేస్తానన్నాడు. ఈయన బియ్యంలో ఏమన్నారండి, సన్న బియ్యం ఇస్తా అన్నాడు. సన్న బియ్యం నాణ్యతమైన సన్న బియ్యం ఇస్తాను. సన్న బియ్యం వచ్చాడు. ఇదే ఒక మంత్రి అంటాడు సన్న బియ్యం అమలు చేస్తాం. ఆ సన్న బియ్యం మీకేం తింటారు, మీకేం అవసరం, ఎక్కడ చెప్పాము చెప్పండి అంటారు. ఒక కాసు వచ్చి సన్న బియ్యం ఇస్తానని చెప్పేసి పాత రోజులైతే ఏమో వీడియోలు రాకుండా ఉండే. ఈరోజు పాత రోజులు కాదు, ఈ ఆధునిక యుగంలో ఎవరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అంటే క్లియర్గా వీడియోస్ ఉన్నాయి. సో సన్న బియ్యం అని చెప్పింది కాస్త పోయింది. ఇకపోతే అధికారంలోకి వచ్చిన వెంటనే 100% మందు నిషేధిస్తాం అన్నారు. సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. మరి ఏమైంది సంపూర్ణ మద్య నిషేధం? ఎంత దారుణం అంటే రాబోయే ఇంకో 15 సంవత్సరాలకి తనఖా పెట్టేశారు. బాండ్స్ ఏదైతే లిక్కర్ బాండ్స్ ఉన్నాయో, లిక్కర్ మీద బాండ్స్ అంటే లిక్కర్ మీద వచ్చేటువంటి ఆదాయం మా దేశం, మా రాష్ట్రంలో ఇంత సేల్ అవుతుంది, ఈ సేల్ దీని ద్వారా వచ్చేటువంటి ఆదాయం చూపించి రాబోయే 15 సంవత్సరాలకి అప్పు చేశారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? సంపూర్ణంగా మద్య నిషేధానికి గాలి వదిలేసావు. ఎందుకంటే పెద్దది ఉంటుంది. ఇంకా సన్నం బియ్యం పోయి, మద్య నిషేధం పోయి, తర్వాత అధికారం కోసం ఎలాగైనా అధికారంకి వచ్చేయాలని ఎంప్లాయీస్ అందరికీ కూడా సిపిఎస్ రద్దు చేస్తాను. ఈరోజు చూస్తే మా వల్ల కాదు, మేము తెలియకుండా అనేసి అని చెప్పి, ఇది మోసం కాదు? ఎందుకంటే పెద్ద మోసం ఉంటుందా? అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ మోసం చేశారు. అలాగే ఇంకోటి డ్వాక్రా రుణం మాఫీలు అన్నావు. ఎంత మోసం చేసావు నువ్వు? డ్వాక్రా రుణమాఫీ చేసావా? పారిశుద్ధ్యంగా ఏదో వేసేసి కబుర్లు చెప్పి వాటిలో ఓట్లు వేయించుకొని ఈరోజు అడిగితే వాళ్ళ మీద తిరపడడం, కొట్టడం, ఆ మనోవేదన గురి చేయడం. ఈరోజు అంగన్వాడీలు అందరూ కూడా రోడ్డు ఎక్కారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు పాదయాత్రలో కానీ లేకపోతే వారి తాలూకా పార్టీ సమావేశాల్లో కానీ సుమారు 733 హామీలు ఇచ్చాడు. ఈ అధికారంలోకి వచ్చిన ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కేవలం నవరత్నాలు అంటూనే వాటికే ప్రాధాన్యత ఇస్తూ 21% అమలుపరిచి సుమారు 85% హామీలు తొంగలో దొక్కాడు. తర్వాత నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో ప్లస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర హామీలు 85% ఫెయిలు. నవరత్నాలు నవమోసాలు అయ్యాయి. అంటే మొదట్లో నవరత్నాలు అంటూ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి చివరకు నవమోసాలుగా ఆయన చరిత్ర చరమగీతం పాడబోతా ఉంది. అందులో భాగంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారు పిలుపుతో విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో గాజువాక నియోజకవర్గంలో ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో అలాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోదరులు మన విజయ్ గారు, కొచ్చా విజయ్ కుమార్ గారు 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు పాదయాత్రలో కానీ లేకపోతే వారి తాలూకా పార్టీ సమావేశాల్లో కానీ సుమారు 733 హామీలు ఇచ్చాడు. ఈ అధికారంలోకి వచ్చిన ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కేవలం నవరత్నాలు అంటూనే వాటికే ప్రాధాన్యత ఇస్తూ 21% అమలుపరిచి సుమారు 85% హామీలు తొంగలో దొక్కాడు. తర్వాత నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో ప్లస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర హామీలు
85% ఫెయిలు. నవరత్నాలు నవమోసాలయ్యాయి. అంటే మొదట్లో నవరత్నాలు అంటూ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి చివరకు నవమోసాలుగా ఆయన చరిత్ర చరమగీతం పాడబోతా ఉంది. అందులో భాగంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారు పిలుపుతో విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో గాజువాక నియోజకవర్గంలో ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో అలాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోదరులు మన విజయ్ గారు, కొచ్చా విజయ్ కుమార్ గారు చేశాడు. కౌగులించుకోవడం ఒకటే తక్కువ చేశాడు. ఆడవాళ్ళని ముద్దులు పెట్టేశాడు, నుదుటి మీద ముద్దులు పెట్టేశాడు, పిల్లవాళ్ళని ముద్దులు పెట్టాడు. నేనున్నాను, నేను విన్నాను అని చెప్పి సొల్లు మాటలు చెప్పాడు ఈ ఫేక్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఈరోజు 85% మరి ఈ ఫేక్ హామీలతో రాష్ట్ర ప్రజలు మోసం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు ఒక పక్క తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు వేదిక మీద, ఒక పక్క తెలంగాణ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ రోజు వేదిక మీద ఉంటే ఎన్నో దొంగ బద్దాలు మాట్లాడి దొంగ హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఏమన్నాడు, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పినటువంటి ఈ ఫేక్ ముఖ్యమంత్రి ఈరోజు 200 యూనిట్లు ఎక్కడికి వెళ్ళిపోయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 60,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం మోపినటువంటి నువ్వు ఈరోజు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తా ఉన్నావు, ఎంత కొనుగోలు చేస్తా ఉన్నావు? ఈరోజు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని